సూర్యాపేట జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల అక్రమాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. డిఎస్ఆర్ యాప్లో ఫేక్ సెల్ఫీల ఉదంతంపై విచారణ కొనసాగుతుండగానే మరో వ్యవహారం బయటపడింది. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు మంజూరు చేసేందుకు 20,000 లంచం తీసుకున్నాడు జాన్ బహాడ్ కార్యదర్శి వెంకటయ్య. ఒకసారి 10,000 ఇంకోసారి 10,000 ఇవ్వాలని లబ్ధిదారులకు ఆఫర్ కూడా చేశాడు. కార్యదర్శి లంచం డిమాండ్ చేసిన ఆడియో వైరల్ అయింది. దీంతో కార్యదర్శి వెంకటయ్యను జిల్లా పంచాయతీ కార్యాలయానికి కలెక్టర్ అటాచ్ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలువురు కార్యదర్శులపై కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అవినీతి కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కార్యదర్శి నాకు 20,000 అడిగిండు. 20,000 అడిగితే నేనేం చెప్పినానంటే, నాకు అంత తెలియదు సార్, నా 4 పిల్లవాళ్ళు, నా ఇల్లు ఎక్కువ కూడా లేదు కదా సార్, నేను ఎందుకు ఇవ్వాలి 20,000 నేనంటే ఇవ్వాల్సిందే తప్పదు అన్నాడు. అంటే 20,000 కాదు సార్, ఎంత ఇవ్వాలో ఖర్చు చెప్తారన్న. 15,000 ఇలే అన్నాడు. ఫస్ట్ 10,000 ఇవ్వమన్నాడు, తర్వాత 5,000 ఇవ్వన్నాడు. సరేలే సార్ అన్నాడు. అంటే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాంకుకి పోయినా. బ్యాంకులో కూడా ఫోన్ చేసిండు, తెస్తున్నావా తీయట్లేదా అని. అప్పుడు నేను నేడిజిలో పోతున్నా, నేడిజిలో డబ్బులు తీసుకొని రా, నేను నీకు ఫోన్ చేస్తాను, ఏమన్నా ఆడ ఇస్తాను, నీకు ఫోన్ చేస్తా అన్నాడు. అందుకే నేను ఈ అంతా రభస ఎందుకు, ఆయనకి 20,000 ఇచ్చేది ఎందుకు, ఆ 20,000 నాకు సులాభ పడుద్ది అని కలెక్టర్ కాడికి పోయింది. మా పేరు మీద ఇల్లు వచ్చింది, జాన్పాడ్ కొత్త తండ, జాన్పాడ్ గ్రామ పంచాయతీ. అయితే ₹1,00,000 వచ్చింది బిల్లు, ఫస్ట్ బిల్లు, బేస్మెంట్ బిల్లు. దాంట్లో నుంచి 20,000 అడిగింది. నా దగ్గర లేదు, 8,000 ఉందని 8,000 ఇచ్చిన. అది కూడా చెరువు కట్ట దగ్గర ఇచ్చిన. ఫోన్ చేస్తే చెరువు కట్ట దగ్గర రమ్మన్నాడు. చెరువు కట్ట దగ్గర పోయి ఇచ్చి వచ్చిన. సార్ నమస్తే సార్. సార్ అదే అమౌంట్ అన్నారు కదా, మార్నింగ్ వచ్చి ఫోన్ చేస్తారా సార్? ఈ నెంబర్కి ఫోన్పే ఉందా? సరే మీరు వేరే నెంబర్ ఇవ్వండి, నేను వచ్చినాక నేను డ్యూటీకి పోతున్నాను. మరి మీరు వచ్చినాక ఒకసారి ఫోన్ చేయండి, లేదంటే నేను వస్తాను, లేదంటే ఫోన్పే కొట్టేస్తాను. అంటే ఎంత చెప్తారు సార్? 20 ఒక్కసారి అదేలే. ఏ గారికి ఎందుకు ఇస్తారు సార్ మీరు? మీరు వచ్చినాక ఒకసారి ఫోన్ చేయండి, నేను వస్తాను, లేదంటే అంత బిజీగా ఉంటే ఫోన్ పే అయినా కొట్టించేస్తాను. సరే సార్. సార్ ఏం చెప్పట్లేదు, లేట్ చేస్తున్నావు, ఇంత టైం అవుతుందని చెప్తే నేను ఏదో ఒకటి చెప్తాను. అదేలే కానీ సార్, ఇప్పుడు అయిపోద్దని బ్యాంకుకి పోయినా సార్. ఇంట్లో ఉన్నాయని పోతే ఇక మనోళ్ళు ఇంటి వాళ్ళు చేనుగాడికి పోయారు సార్. మొన్న బర్త్డే తీసుకోలే, ఆడ ఇల్లు కుల కొట్టినా, ఆడ పెడదామని తీసుకోలే, బ్యాంకులోనే ఉంచిన.